నరక ద్వారాలు తెరుచుకుంటాయి. హమాస్ టార్గెట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చేసిన ఈ వార్నింగ్, ఈ హెచ్చరిక పశ్చిమాసియా ప్రజలను భయంతో వణికిపోయేలా చేస్తుంది. నిజం చెప్పాలంటే బిక్కుమంటూ గడిపేలా చేస్తుంది. ఈ 3 పదాలు మిడిల్ ఈస్ట్లో రాబోతున్న మరో రాక్షస యుద్ధానికి సంకేతంగా నిలుస్తున్నాయి. నెతన్యాహు హెచ్చరిక అంతర్యం ఒకటే: హమాస్ను ఈ భూమిపై లేకుండా చేయాలి. హమాస్కు అన్ని విధాలా మద్దతుగా ఉంటున్న ఇరాన్ను కూడా వదలకూడదు. ఇదంతా నెతన్యాహు ఒక్కడే మాట్లాడుంటే అది కేవలం ఒక బెదిరింపులాగే అనుకోవచ్చు. కానీ అటు అమెరికా కూడా ఇరాన్కు ఇదే తరహా వార్నింగ్ ఇచ్చింది. ప్రతి ఉగ్రవాద గ్రూప్ వెనక, ప్రతి హింసాత్మక చర్య వెనక ఇరాన్ ఉందని, మిడిల్ ఈస్ట్లో ఈ అన్రెస్ట్ ఏదైతే ఉందో, ఈ అశాంతికి నిజమైన కారణం ఇరాన్ అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి. ఎంత నేరుగా ఇరాన్ను అమెరికా నిందించడం ఈ మధ్యకాలంలో జరగలేదు. నిజంగా చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఫస్ట్ అటాక్ చేసినప్పుడు కూడా ఇటీవల కాలంలో అమెరికా ఒకంత ఆలోచించే కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం. బట్ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. రూబియో, నెతన్యాహు ఒకే వేదిక పైన ఇరాన్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఇరాన్ను మట్టి కరిపిస్తామని నెతన్యాహు చెప్పిన మాటకు అమెరికా బహిరంగంగా సపోర్ట్ ప్రకటించింది. అంటే ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ యుద్ధం కాస్త అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధంగా మారటానికి సమయం దగ్గర పడ్డట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అసలు ఈ ఇరాన్ అమెరికా తలపడితే ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరి మధ్య వార్ జరిగితే ఏమవుతుంది? ఇరాన్పై అమెరికాకు ఎందుకంత వ్యతిరేకత? వాచ్ దిస్. నిజానికి ఇరాన్ అమెరికా ఈ ఎనిమిటీ 2 దేశాల మధ్య ఏదైతే ఉందో ఇది ఒక్క రోజులో మొదలైంది కాదు. 1979 ఇరాన్ రెవల్యూషన్, ఇరాన్ విప్లవం నుంచి ఈ 2 దేశాల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. అమెరికా మద్దతున్న రాజును ఆనాడు గద్దె దించేశారు. ఆనాటి విప్లవం సమయంలో 52 మంది అమెరికా అధికారులను 444 రోజుల పాటు ఇరాన్ బందీలుగా ఉంచింది. ఆ తర్వాత చాలా అంశాల్లో ఈ 2 దేశాల మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని అమెరికా గతంలో కూడా ఆరోపించింది. న్యూక్లియర్ పవర్గా అది అవతరించబోతోందంటూ. ఇక సిరియా, ఇరాక్, యెమెన్లలో ఇరాన్ మద్దతున్న గ్రూప్స్ తమ దళాలపై దాడి చేసినట్టుగా అమెరికా చెబుతూ ఉంటుంది. ఇక ఇప్పుడైతే హమాస్, హిజ్బుల్లా, అలాగే హౌతీ లాంటి అమెరికా వ్యతిరేక గ్రూప్స్కు ఇరాన్ ఆయుధాలు, డబ్బులు అందిస్తుంది బహిరంగంగానే తెలుస్తోంది. అది అమెరికా ఇంకా గట్టిగా నమ్ముతోంది. ఇలా ఎన్నో అంశాల్లో అమెరికా ఇరాన్ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అవి ట్రంప్ రాకతో మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. హమాస్ సాకుతో ఇరాన్పై అమెరికా దాడులకు ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. హమాస్ శాశ్వతంగా చరిత్రలో కనుమరుగు అవ్వాలి అంటూ అమెరికా నేరుగా చెప్పడం చూస్తే ఈ విషయాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. హమాస్ పునాదులు నాశనం చేయడం అంటే ఇరాన్ను నేరుగా ఢీకొట్టడమే. ఎందుకంటే హమాస్ కేవలం ఒక గ్రూప్ కాదు, అది ఇరాన్ చేతుల్లో ఉన్న ఒక బలమైన వెపన్, ఒక బలమైన ఆయుధం. అటు ఇరాన్ చూస్తే స్వేచ్ఛా ఉద్యమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, హమాస్కు అందుకే ఆయుధాలు, నిధులు కూడా ఇస్తామని ఇరాన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. పాలస్తీన్లను రక్షించటం తమ ధర్మంలో భాగమని ఇరాన్ చెబుతుంది. ఇలా ఇరాన్ అమెరికా వాదనలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇవి ప్రపంచాన్ని రెండుగా చీల్చేలా చేస్తున్నాయి. అటు నెతన్యాహు చేసిన మరో కామెంట్ చూస్తే ఇరాన్పై ఇజ్రాయెల్ త్వరలోనే దాడికి దిగేలా ఉంది. అటు అమెరికా కూడా ఈ దాడిలో నేరుగా భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్కి ఇప్పటికే గట్టి షాక్స్ ఇచ్చామని, మిగిలిన పని ట్రంప్ మద్దతుతో కంప్లీట్ చేస్తామని నెతన్యాహు చేసిన కామెంట్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అటు ట్రంప్ కూడా నెతన్యాహుకు గట్టి మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్ ఏం చేయాలో అది చేసుకోవచ్చని ఇప్పటికే ఓ సందర్భంలో ట్రంప్ కుండ బద్దలు కొట్టారు. ఒక్కరు కూడా తప్పించుకోకూడదంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా MK-84 భారీ బాంబుల్ని ఇజ్రాయెల్కి అందించింది. ఈ బాంబ్స్ కాంక్రీట్, మెటల్, అలాగే అండర్ గ్రౌండ్ టన్నెల్స్లో కూడా చాలా సమర్థవంతంగా పేలుతాయి. ఇప్పుడు ఈ ఆయుధాలతోనే ఇజ్రాయెల్ హమాస్ను అంతం చేయాలి అని చూస్తోంది. అటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు నెతన్యాహు దళాలు పాలస్తీనా పౌరులపై ప్రతాపం చూపించడం లేదు. సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా కూడా రఫాలో మాత్రం ఇజ్రాయెల్ బాంబులు పేలుస్తూనే ఉంది. ఫిబ్రవరి 16న అర్ధరాత్రి జరిపిన ఇజ్రాయెల్ దాడిలో 3 చనిపోయారు. బందీలను విడుదల చేయటంలో ఆలస్యం చేస్తున్నారనే సాకుతో ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడుతుంది.
ఇదంతా చూస్తూ ఇరాన్ ఊరుకుంటుందా అంటే ఖచ్చితంగా ఊరుకోదని చెప్పాలి. అలా హమాస్ను అడ్డం పెట్టుకొని ఇరాన్తో కయ్యానికి దిగాలన్నది ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా అర్థమవుతోంది. అయితే గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయి. కానీ ఇప్పుడు అమెరికా మద్దతుతో ఇరాన్ భరతం పడతామని ఇజ్రాయెల్ స్ట్రైట్గా చెబుతుండటంతో ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా భీకరమైన బాంబులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ మీద నేరుగా అమెరికా సైనిక దళాలు దాడి చేయటం అంటే అది నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్. అది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమే అవుతుంది. ఎందుకంటే ఇరాన్కి ఇప్పటికే రష్యా తమ మద్దతు ఉంటుంది అని చాలా అనేక సందర్భాల్లో మనకు తెలిసింది. ప్రస్తుతం రష్యా చైనా కూడా చాలా స్నేహబంధంతో ఉంటున్నాయి. అంటే అటు చైనా, రష్యా, ఇరాన్, అలాగే మిగతా దేశాలు, పాకిస్తాన్ ఆల్సో మేబీ. సో ఇవన్నీ కూడా కలిస్తే, దిస్ ఇస్ జస్ట్ మై కామెంట్, కలిస్తే మరి అమెరికా వైపు ఉన్న దేశాలు ఇటు ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్న దేశాలు రెండు కూడా చీలిపోతే కనుక మరి థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుంది అనటంలో సందేహం లేదు. అటు సైనిక శక్తిలో ఇరాన్ కూడా చాలా శక్తివంతమైంది. సముద్రంపై ఆధిపత్యం కోసం అనేక ఆయుధాలను తయారు చేసుకున్న ఇరాన్ అటు డ్రోన్ లాంచింగ్ అలాగే మిజైల్ ప్రయోగాల్లో అందరికంటే ముందుందని చెప్పాలి. ఒమాన్ సముద్రంలో అమెరికా నౌకలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేయటం ఇరాన్కి ఏమాత్రం కష్టం కాదు. కానీ ఆ విధంగా ఇరాన్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెతన్యాహు, రూబియో మాటలు అంతలా రెచ్చగొట్టేలా ఉన్నాయి. మరి let's wait and watch. Thank you for watching. Please post your opinions.